నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. వేరొక లొకేషన్లో ఉన్నాను నేను. ప్రకాష్ రాజ్ గారికి సంబంధించినటువంటి ట్వీట్స్, ఇంకా రకరకాల అంశాలు మన కామన్ లైబ్రరీ వీక్షకులు పెడతా ఉన్నారు. నేను గతంలో అడిగిన దానికే ఆయన తరపునటువంటి వ్యక్తులు ఎవరన్నా కూడా కనీసం స్పందిస్తారేమో అనుకున్నాం. తెలిసినటువంటి సినిమా మిత్రుల ద్వారా కూడా ఆయనకి ఆ వీడియో పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశాం. జస్ట్ ఆస్కింగ్ అని అడిగేటువంటి ప్రకాష్ రాజ్ గారు మనందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఆన్సర్ కూడా చేయాలి కదా. ఇప్పుడు ఆయన ప్రశ్నలు అడుగుతానంటే ఎలాగా? గతంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సనాతన ధర్మం అనేటువంటిది జరుగుతున్నటువంటి, అంటే ఒక లడ్డూ వివాదమే కాకుండా గతంలో టీడీపీ హయాంలో కూడా ఆయన చాలాసార్లు ప్రశ్నించారు. అందరికీ తెలుసు, సనాతన ధర్మానికి సంబంధించి నాడు టీడీపీతో విభేదం ఉన్నప్పుడు కూడా టీడీపీతో విభేదించినటువంటి ఎన్నో అంశాల్లో అది ముఖ్యమైనటువంటి అంశం. ఆన్ రికార్డ్ ఉంటుంది. మొన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. కాకినాడ వేదికగా ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఆయన నినదించినటువంటి సమయంలో కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి నేల ఇది, దాన్ని తక్కువ అంచనా ఇయ్యొద్దు అనేటువంటి విధంగా సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో, ఆయన కొత్తగా భక్తుడిగా మారిందైతే కాదు కదా. ఎవరికైనా పంగనామాలు పెట్టడానికి ఆయన సహచరులు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ తెలిసిందే కదా. ఈ ఈజ్ ఆ సనాతన ధర్మ ఫాలోవర్ ఫ్రమ్ డే వన్. కాబట్టి పశుపక్షాదులు ఆయనకి ఉన్న పరిధిలో అక్కడ ఏదైనా కొలంలో చేపలను పెంచడం అయితే కానీ, లేకపోతే ఆయన ఆవులకి వాటికి కూడా ఆయన ఆహారం అందించడం కానీ, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయాలు. మనకి పడనప్పుడు పడనటువంటి మాటలు, పడినప్పుడు పడే మాటలు కాకుండా మనకు పడని వ్యక్తుల గురించి కూడా వాస్తవం ఏదన్నా ఉంటే మాట్లాడగలగడం కదా కనీస మానవ ధర్మం. మరి అది ప్రకాష్ రాజ్ గారికి ఒకవేళ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా ఏదైనా ఉంటుందని నేను అనుకోను, కానీ పొలిటికల్ ఐడియాలజీస్ ఏదైనా డిఫరెంట్ అయితే మాట్లాడే కాంటెక్స్ట్లో అర్థం ఉండాలి కదా. నేను జస్ట్ ఆస్కింగ్ కాదు, జస్ట్ ఆన్సర్ అని ఎందుకు అన్నానంటే, దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి సంబంధించి పరిరక్షణ బోర్డు అనేటువంటిది ఎంతకైనా అవసరం అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? ఆ విషయం చెప్పాలా? ఎందుకంటే తిరుపతి లడ్డు ఉదంతాన్ని నేను మిత్రులందరినీ దయచేసి అడుగుతున్నాను, వీడియో చూసి విని మీ యొక్క తర్కనా శక్తితో అర్థం చేసుకున్న తర్వాత మీరు కమెంట్ పెట్టండి, తప్పలేదు. పాజిటివ్ ఆర్ నెగిటివ్. వీడియో మొత్తం చూడకుండా ఒక స్థిరమైనటువంటి మూర్ఖపు అభిప్రాయంలో ఉండద్దు. మీరు జగన్ గారి అభిమానులు కావచ్చు, చంద్రబాబు గారి అభిమానులు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారి అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను చెప్పే కాంటెక్స్ట్ ఏంటి? ముందు డిప్యూటీ సీఎం గారు పెట్టినటువంటి పోస్ట్ ఇక్కడ కనబడుతుంది. డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? దేశంలో ఉన్నటువంటి మేధావులు, న్యాయ కోవిదులు, అలాగే హైందవ ధర్మానికి సంబంధించినటువంటి పెద్దలు, సాధువులు, సాధు పుంగవులు, ఇట్లాంటి విభిన్నమైన రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా పార్లమెంటేరియన్స్, అసెంబ్లేరియన్స్ ఎవరైతే బాధ్యతాయుతంగా సమాజ శ్రేయస్సు కోరుకుంటారో అట్లాంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సులో భాగంగా 100 ముఖ్యమైన అంశాల మీద వాళ్ళు చర్చించేటట్టయితే, రోడ్లు బాగుండాలా, రవాణా వ్యవస్థ బాగుండాలా, స్త్రీ సంక్షేమం బాగుండాలా, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందాలా, సమగ్రాభివృద్ధి ఉండాలా, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ జరగాల, ఖచ్చితంగా సామాన్యుడికి మరింత తక్కువ ఖర్చులో దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలగాల, విద్య అందరికీ అందుబాటులో ఉండాలా, ఉన్నత విద్యలో కూడా మరింత ప్రామాణికాలు పెంచుకుని సామాన్యుడికి అందుబాటులోకి రావాలా, ఇలాంటి విషయాలు ఒక 100 చర్చించేటువంటి సమాజ శ్రేయస్సు కోరుకునేటువంటి విభిన్న రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని 80% ఒక దేశంలో, అంటే 150 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో 80% మంది జనాలు శైవం కానివ్వండి, వైష్ణవత్వం కానివ్వండి, మరి ఏదైనా శాఖలు కానివ్వండి, ఏదో ఒక రూపంలో హిందూ మతాన్ని అనుసరించేటువంటి వ్యక్తులకి ఒక సంరక్షణ, అంటే వీరందరూ సనాతన ధర్మాన్ని అనుసరించే కదా వస్తూ ఉన్నారు. ఈ సనాతన ధర్మానికి సంబంధించి పరిరక్షణ బోర్డు ఉండాలి అనేటువంటిది ఇది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అంశం ఖచ్చితంగా కాదంటారా? లడ్డూ ఉదంతంలో డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి లడ్డూ మీద ఫోకస్ చేసినటువంటి వ్యాఖ్యల కంటే దాన్ని బేస్ చేసుకుని గతంలో జరిగినటువంటి రాముల వారి క్షరక్షేదం కానించి, రథాలు తగలబెట్టడం కానించి, గుళ్ళు గోపురాలు అనేటువంటి పక్కదారి గుండా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నా కూడా దారి అనేటువంటి దాని యొక్క నెపంలో దాన్ని కూల్చినటువంటి విధానాలు కానించి ఎన్నో అంశాల మీద అసలు ఈ రకమైనటువంటి రిఫ్ట్ అనేటువంటిది రాకూడదంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉండాలి కదండి. మరి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, జస్ట్ ఆన్సర్ సార్, కొంచెం అర్థమయ్యేది చెప్పండి.
ఒక సమస్యకు పరిష్కారం ఉండాలంటారా? ఏటల్ల కాలం దీనికి సంబంధించి ఎప్పుడు ఆ రిఫ్ట్ అనేటువంటిది లేస్తే ఆ శవాలు ఏదన్నా కనుక లేస్తే పక్కన కూర్చొని మనం చలికాసుకోలేకుంటారా? మీ బుద్ధి మరి అంత సంకుచితంగా అంత నీచంగా ఉంటుందని నేను అనుకోను. అఫ్కోర్స్ కొంతమంది మిత్రులు కూడా పెడతా ఉన్నారు, చంద్రయాన్-3 ఫెయిల్ అయినప్పుడు కూడా మరి పైశాచికంగా, అది భారతదేశానికి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు ఎంతోమంది గొప్పగా వారు చేసినటువంటి ప్రయోగం, ఇస్రో ముఖ్యంగా 1-2 ఎంత పెద్ద అభివృద్ధి చెందిన దేశాలకైనా ఫెయిల్ అయితే దానికి కూడా మీరు పెట్టినటువంటి కార్టూన్, మళ్ళీ దానికి మీరు ఇచ్చినటువంటి పనికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అని కొంతమంది మిత్రులు అయితే పెడతా ఉన్నారు. కానీ మీరు బాధ ఏంటన్నది అర్థమైంది చెప్పండి సార్. జస్ట్ ఆస్కింగ్ కాకుండా జస్ట్ ఆన్సర్ చేయండి. సనాతన ధర్మానికి సంబంధించి డిస్కషన్ అనవసరం మీరు అంటారా? దేశంలో హిందువులకు సంబంధించి సమగ్రంగా వారికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగకూడదంటారా? పోనీ మీరు సజెస్ట్ చేస్తున్నట్టుగా ప్రజా సమస్యలు అంటే ఏమి, ఆ ప్రజా సమస్యల లిస్టులో హిందువులకు సంబంధించినటువంటి ఈ పరిరక్షణ బోర్డు అనేటువంటిది, ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి బోర్డు అనేటువంటిది అనవసరం తమరు భావిస్తున్నారా? నేను స్పెక్యులేషన్ ఇష్టపడను సార్. ఒకటి పనికిమాల అదో కదా, వీడికి ఇలాంటి ఆలోచన ఉంటుంది కదా అని నేను అనుకోవడానికి ఇష్టపడను సార్. నేను అనుకోను. నేనేమంటున్నా అంటే మీ ఉద్దేశం చెప్పండి అంటున్నా. దేశవ్యాప్తంగా హిందువుల సమస్యలు చర్చకు రాకూడదంటారా? లేదా అది ప్రయారిటీ లిస్టులో ఎక్కడ పెట్టమని మీరు చెప్తారు? పోని చెప్పండి సార్. అన్ని తెలిసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలను ఉద్ధరించి మీ ఐడియాలజీతో జనాల్లో తిరిగి మీరు కూడా సినిమాలు డిప్యూటీ సీఎంలా మానేసి ప్రొడ్యూసర్లతో కాల్స్ చేయించుకుని షూటింగ్ సెట్లు ఎక్కడికైతే అక్కడ వేసుకుని కింద మీద పడతా 2 రకాల నాశనం అయిపోతా కూడా ఏదో ప్రయత్నం చేసేటువంటి ప్రయోగం తమరు కూడా చేయొచ్చు కదండి సార్. వీ హ్యావ్ టు కంపేర్ యాపిల్ విత్ యాపిల్ చేస్తారు. మీరెందుకు మీకు ఉన్నటువంటి అద్భుతమైన ఐడియాలజీతో మీరు లోపల ఉండిపోతున్నారు? నాకైతే డిప్యూటీ సీఎం ఏదో సంబంధం బాంధవ్యాలు లేవండి. నేను మిమ్మల్ని అడుగుతున్నదల్లా రేషనల్గా అడుగుతున్నా. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రతిపాదన మీకు నచ్చలా, పోనీ మీరు ప్రతిపాదన చెప్పండి. జస్ట్ వ్యంగ్యము విమర్శ ప్రతిపాదన ఎట్లయితుందండి? హిందువులకి సంబంధించినటువంటి అంశాలు సమస్యలో, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాలు సమస్యలో తమరు చెప్పేటువంటి ప్రయారిటీ లిస్టులో ఎక్కడ పెట్టి ఎలా పెట్టి చూడాలి చెప్పండి. ఆదర్శాలు చాలా గొప్పగా చెప్పొచ్చండి. ఆకలందరిది తీర్చాలి, పేదరిక నిర్మూలన జరగాలి, ఏదో తటపొక్క స్పీచ్ నేను మనం ఇవ్వచ్చండి. పాసిబిలిటీస్లో మన కాంట్రిబ్యూషన్ ఏంటనేది కదా సార్ ఇంపార్టెంట్. మీరు ఒక సినిమా మమ్మల్ని అలరించారంటే మీ ప్రతిభకు మీరు డబ్బులు తీసుకుంటే అలరిస్తారు సార్. మీకు తెలిసిన దాంట్లో ఎంతో కొంత మీరు ప్రజాసేవ చేసే ఉంటారు సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి పాలిటిక్స్ కాబట్టి పాలిటిక్స్లో మీ ఐడియాలజీ ఏంటి? హిందూ ధర్మం గురించో సనాతన ధర్మం గురించో మాట్లాడకూడదు అంటే మీకు కొన్ని పార్టీలకు సంబంధించి కొన్ని వర్గాలకు సంబంధించి మద్దతు ఏమైనా చూరగలనుకున్నారా? పోని చూరగొన్నారు గాక, చూరగొన్న తర్వాత ద్వారా మీరు మళ్ళీ తిరిగి మీకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులకి తమరు చూపేటువంటి పరిష్కారం ఏమి? సభాష్ ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తులకి తమరు ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటి సార్? ఎవరైనా నాకు మద్దతు ఇస్తారనుకోండి, నేను తిరిగి వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసో, పలానా ఆన్లైన్ లోన్ యాప్స్ వద్దనో, పలానా ఇంకోటి చేయొద్దనో, పలానా ఇందులో భయపడద్దనో, నేను ఏదో ఒక సలహా రూపంలో అనను అంటే ఇష్టమైనటువంటి వ్యక్తులకి కాస్త జ్ఞానాన్ని వాళ్ళతో పంచుకునో, వాళ్ళకి ఏదైనా కష్టం అంటే నిలబడో, ఐ హ్యావ్ టు షేర్ అండ్ ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దెమ్ కదా సార్. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, జస్ట్ ఆన్సర్ సార్. హిందూ ధర్మానికి సంబంధించిన సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేటువంటివి స్పెక్యులేషన్స్ దాటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు చేసిన డ్యూ డిలిజెన్స్ ఏంటి, ఆ డ్యూ డిలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి కన్ఫర్మేషన్ ఏంటి, అవి ఏమీ లేనప్పుడు మీడియా ముందుకు ఎందుకు వెళ్ళారు, దాని గురించి అప్రదిష్ట పాలు చేసేటట్టు ఎందుకు వ్యాఖ్యానించారు అనేటువంటిది సుప్రీంకోర్టు ధర్మాసనం అనేటువంటిది ఒక పిటిషన్ అప్పుడు జనరల్గా ప్రేయర్కి ఒక క్వశ్చన్ ఉంటుంది సార్. తమరు తెలియదు, తమరు కూడా కోర్టుల గురించి తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏదైతే మొన్న వరదలప్పుడు కూడా ఆయన ఇండివిజువల్గా, అఫ్కోర్స్ తో ఇట్ ఇస్ ఎ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన పార్టీకి సంబంధించి సేవ చేసేటువంటి ప్రయత్నం చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం గారికి ఆయన పార్టీకి అవకాశం అనేటువంటిది ఆయన కల్పించలేదు, చంద్రబాబు గారు తీసుకోలేదు, అది వేరే సబ్జెక్ట్. కానీ విచ్ ఆర్ డోంట్ గెట్ ఇంటు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. అలా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటిది లడ్డు అంశం ఎత్తిన తర్వాత డిప్యూటీ సీఎం కింద పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కింద ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం విభిన్నమైన వ్యక్తులందరూ కలిసి రావాలనేది నేను కుకప్ చేసేదేం కాదు కదా సార్. ఆయన పెట్టింది అదే. అది కూడా అర్థం కాలేదని అడిగారు. మీకు అర్థం కాలేదు, ఆయనకు అర్థం కాలేదు. నేను అంతకుముందు కూడా వీడియో చేశాను సార్. నేను ఇప్పటికీ మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను సార్. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, జస్ట్ ఆన్సర్. హిందూ ధర్మానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని వేల గుడులు ఈరోజు అన్యాక్రాంతం కాబడుతూ ఉంటే, అనామకంగా ఉంటే, ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అనేటువంటివి కబ్జాదారులు బకాసురుల చేతిలో ఉండి కోట్లలో సంవత్సరాల తరబడి కోట్లలో అవి ఉండిపోతాయి, కోట్ల ఆస్తులు అనేటువంటివి.
అక్కడ ఉన్నటువంటి కైంకర్యాలు చేయడానికి కూడా సాధారణమైనటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయడానికి కానీ అక్కడ నమ్ముకున్నటువంటి పౌరోత్యం చేసినటువంటి బ్రాహ్మణుల్ని వారు పొట్ట పోషించుకోవడానికి కానీ ఆ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకి అందమైనటువంటి ఏదో ఒక ఉత్సవం చేపించడానికి కానీ ఏ విధంగా అవకాశం లేకుండా పాడుబడిపోతా శిథిలావస్థకి వెళ్తున్నటువంటి కొన్ని వేలాది ప్రముఖ దేవాలయాలే కాకుండా హైందవ ధర్మం పేరిట ఆ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తుల పేరిట జరిగేటువంటి దాడులు అది బంగ్లాదేశ్ కానివ్వండి భారతదేశం నలుమూలల చాలా ప్రాంతాల్లో కానివ్వండి ఖచ్చితంగా ముస్లిం సోదరుల మీద జరిగితే వక్ఫ్ బోర్డే కాకుండా చదువుకున్న మాలాంటి వాళ్ళు చదువుకున్నాను తెలివైన చెప్పుకునే మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మాట్లాడతారు కదా. ఒక క్రైస్తవ సోదరుని అవమానించి మాట్లాడితే అందరూ మాట్లాడతారు కదా. ఒక హిందూ ధర్మం గురించి మాట్లాడితే రాజకీయ వ్యతిరేకమైన నినాదం ఎందుకైతుంది సార్? మీరు సమాధానం చెప్పేదాకా వారానికి ఒక వీడియో ఖచ్చితంగా అడుగుతుంటాను సార్. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, జస్ట్ ఆన్సర్. లీవ్ ఓవర్ డెప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్ ఎనీబడి సార్. మీరు చెప్పండి సార్. ఒక హిందూగా నేను అడుగుతున్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అఫిలియేషన్ విత్ ఎనీ పార్టీ. నేను ఒక హిందూగా అడుగుతున్నా, హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి తమరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ పరిరక్షణ బోర్డు అనేటువంటిది అవసరం లేదనా? ఇలాంటి గొడవలు పునరావృతం అవుతా ఉంటే నేను కూడా సందెట్లో సడేమియాలాగా నేను కూడా మేధా ప్రదర్శన ట్విట్టర్ మూలంగా ట్విట్టే సరిపోతానని చెప్పేటువంటి ప్రయత్నమా? తమరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? లీవ్ అబౌట్ పొలిటికల్ పార్టీ సార్. మీరు చెప్పండి. భారతదేశంలో పౌరుడు మీరు చాంద్రాయణ గురించి విమర్శిస్తారు, చంద్రుల గురించి విమర్శిస్తారు, దేని గురించి అని మాట్లాడతారు. నా నోట్లో నేలకు ఉందంటారు, మా చేతిలో కత్తి ఉందని నేలకు చీరమని చెప్పలేం కదా సార్. అలాంటి ఒక ఆలోచన కూడా రాస్తారు. రాడికల్ థాట్ ప్రాసెస్ కూడా నేను ఎంకరేజ్ చేయడం ఇష్టపడం. మీరు ఏది పడితే మాట్లాడచ్చు కదా అంటే అవతల సార్ కొన్ని సందర్భాల్లో మీరు కోర్టు మెట్లకంగానూ జైలు పాలవుతారు సార్. ఇదే నోటి దూల తగ్గించుకోకపోతే ఇదే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఉంటే అది తప్పు సార్. ప్రొవోకేషన్ కోర్టు కూడా ఎంకరేజ్ చేయదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత బీయింగ్ పాపులర్ ఫిగర్. 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్లో ఎలా పడితే అలా మాడతారు సార్? మీరు చెప్పండి సార్. అంత దమ్ముగా అవును హిందూ సనాతన ధర్మం గురించి అవి చెప్పచ్చు కదా సార్. చెప్పండి. ముసుగులో గుద్దులాడంతా ఎందుకు? అదేమో దేశవ్యాప్తంగా చర్చిందాక అంశం కాదంటారు, దాని గురించి మాడద్దంటారు. ఇంకేదో ప్రజలు చేయమంటారు, ఇంకేదో లిస్ట్ ఇవ్వండి సార్. డిప్యూటీ సీఎం నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా సార్, ఆయన పెట్టండి. లేకపోతే ఆయన దగ్గర ఎమ్మెల్సీ ఉంటాడు హరిప్రసాద్ అని చెప్పి ఆయన పెట్టండి. లేదా ఆయన దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు నెంబర్ తీసి పెట్టండి. ఏ వైపు కనపట్టలేదు, నాకు తెలిసి ప్రాబ్లం లేదు. ప్రోటోకాల్ ప్రకారాలు మాట్లాడలేదు అనుకుంటే ఇలాంటి ఇష్యూస్లో మాడండి సార్. స్పీక్ అవుట్. మీకు చెప్పాలి. జవాబు చెప్పకుండా వాళ్ళు ప్రశ్నలు అడుగుతాంటే ఎట్ట కుదురుతుంది సార్? ఓన్లీ ప్రశ్నలు అంటే కాదు కదా, జవాబు కూడా చెప్పాలా. ఊరికే ప్రశ్నలు ట్విట్టర్లో దానికి మళ్ళీ సార్ టీవీ కూడా ప్రకాష్ రాజ్ వీడియో చాలా మంది కింద కమెంట్లో కూడా బాగా ఇస్తారు. ఏదో కొంత వైసీపీకి సంబంధించిన సోదరులు పెడతారు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. తెలంగాణ మీద ఉన్నటువంటి విధానం, ఆయన డిప్యూటీ సీఎం మీద ఉన్నటువంటి విధానంతో ఇంకోదంతా పెడతారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇదేంటిది? మీరు జవాబు కూడా చెప్పాలి సార్. ప్రశ్నలు అడిగే జవాబులు కూడా చెప్పాలి. మీ కాంటెక్స్ట్ ఏంటో క్లారిఫై చేయాలి. హిందూ సనాతన ధర్మం మీకు మాట్లాడడం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారు, ఆ విషయం చెప్పండి. చెప్పి ఇవే ప్రయారిటీగా మాడాలా, మిగతా అసలు సబ్జెక్టే కాదని చెప్పి భారతదేశంలో తమరు నటించి 80% మంది హిందువులకి, గ్లోబల్గా 94% మంది హిందువులకి వేదిక అయినటువంటి భారతదేశానికి సంబంధించి ఇక్కడ హిందూ దేవాలయాలు ద ప్రైమ్ ప్లేస్ ఆఫ్ దర్ ఫెయిత్, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి ఏమి చర్చించక్కల్లా పరిరక్షణ బోర్డు ఎక్కడ తమరు చెప్తే అట్లీస్ట్ మాకు అర్థం అవుతుంది. ప్రకాష్ రాజ్ గారి కాంటెక్స్ట్ ఇద్దా అని 3-4 లైన్లో ఏదో పెట్టి మీకు మీరే చూసుకుని కమెంట్ చూసుకుని మురిసిపోతాం. మానసిక రోగం సార్, మానసిక రోగం. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని చూస్తే కూడా ఇది గాలి మాట్లాడి ట్విట్టర్లోనే మాట్లాడు బొఫన్ కూడా బయటకు వచ్చి ఏం చేయడం అనేటువంటి ఒపీనియన్ వచ్చేస్తుంది సార్. ఏదో ఒకటి చేయండి సార్. ఇప్పుడు మేము ఒక 50 కేసులు ఫీజులు తీసుకున్నాం, కొంచెం ఒక 20 కేసులు తీసుకోకుండా చేస్తాం కాబట్టి ఎవరైనా మమ్మల్ని విమర్శించినప్పుడు ఇది ఈ పని చేస్తాం అని చెప్తాం, లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైట్ చేస్తామని చెప్తాం. వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మిమ్మల్ని మజ్జిగలు పంచిపెట్టి పులిహోర లేకపోతే బూర్లు గారెలు పంచిపెట్టమని చెప్పట్లేదు సార్ నేను. అలా హిందూ ధర్మం మిమ్మల్ని పొడ్లు ధరలాలు పెట్టమని చెప్పట్లేదు సార్ నేను. ఆ మాటలు కాకుండా ఏదైనా కాంటెక్స్ట్లో తమ సమాధానం చెప్తే అర్థం ఉండదు. ఓన్లీ జస్ట్ ఆస్కింగ్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్, హూ ఆర్ యూ ఆస్కింగ్? ప్రాబ్లమ్ డజంట్ నీడ్ ఎనీ స్టేచర్ టు ఆస్క్ అండ్ డూ ఇట్. ఐ డోంట్ అండర్స్టాండ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రం, సో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్. ఎవడైనా వినియోగించుకోవచ్చు, ఏదైనా వినియోగించుకోవచ్చు, ఒప్పుకుంటాం. ఎందుకంటే ఏదో సమాధానం చెప్పాలి కదా సార్. హిందూ ధర్మానికి సంబంధించి ఏదో వచ్చినా కూడా నేను కాదు వ్యంగ్యంగా మాడుతున్నా, నాకు కాటు ఏదో చాలా గొప్పగా మానవతా ధర్మం తెలుసు, నాకు వచ్చిన డబ్బుల్లో నేను 50% పైగా అందరికీ పంచిపెడుతున్నాను. నో వన్ ఆస్క్డ్ యు టు డూ దట్ ఆల్సో. బట్ ఏ కాంటెక్స్ట్లో మీకు మీరు ఎక్కువ ఊహించుకుని హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతున్నారు అర్థమైనా చెప్పండి సార్. మీ కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏ నేషనల్ మీడియాకైనా ఇవ్వండి, మీరు మాకు డైరెక్ట్గా అడ్రస్ చేయాల్సిన ఇంట్రెస్ట్ లేదు. ఏ నేషనల్ మీడియా చెప్పి నాకు హిందూ ధర్మానికి సంబంధించి కాంటెక్స్ట్ ఇది,
లడ్డూ వివాదంలో నేను పోనీ సెట్టో లేకపోతే ఇంకోటో వచ్చిన తర్వాత వారు మాట్లాడాలని అనుకున్నా, మధ్యలో డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి ఇదిగో దాన్ని కాంటాక్ట్ చేసుకుని నేషనల్ వైడ్ ఇష్యూ చేయడం నాకు నచ్చలా, అలాగే చెప్పిసామండి సార్. మీరు చెప్తున్న ఇంగ్లీష్ మాకు అర్థం కావట్లేకపోయి, మీ ఫారెన్ రిటర్న్ మీ ఆయిల్ చేసి ఇంగ్లీష్ మాకు అర్థం కావట్లేకపోయి మీరు చెప్పే ట్విట్టర్లో. మాకు అంటే మా పాటు హిందువులకి సామాన్యులు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులకి మాకైనా అర్థమయ్యేది చెప్పండి. ఎవరో వస్తారు కింద కామెంట్లు పెడతారు, ఆ ప్రకాష్ రాజు చెప్పింది అనడం. ఏం చెప్పాడు ప్రకాష్ రాజు? ప్రకాష్ రాజు ఏం చెప్పాడు? ఏదో ఒక 10 ట్వీట్లో ఏం చెప్పాడు ప్రకాష్ రాజు? ఇక్కడ పెడుతున్నాను, ఏం చెప్పాడు ప్రకాష్ రాజు? పూర్వం వ్యక్తులు అయితే ఆడు చెప్పింది ఏంటి మీకు అర్థమైందని అడుగు. మనం అట్లా అగౌరవంగా మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటి మీకు అర్థమైంది ఏంటని అడుగుతున్నాను. ఆ సదరు మేధావి గారు చెప్పింది ఏంటి మీకు అర్థమైంది ఏంటి? జస్ట్ ఆన్సర్ సార్, జస్ట్ ఆన్సర్. జై భీమ్, జై భారత్.